ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవి ఏంటి అంటే కర్లీ హెయిర్. మనము హెయిర్ ఎలా అయినా తిప్పుకోవచ్చండి. మన హెయిర్ ఇలా స్మూత్గా అయినా పెట్టుకోవచ్చు, రింగులైనా తిప్పుకోవచ్చు. సో నేనైతే ఇది కర్లీ హెయిర్ నేనైతే తీసుకున్నాను. బ్యూటీ షర్ట్ అన్నమాట, 2 ఇంచెస్ అన్నమాట. ఇది వచ్చేసి బ్యూటీ షర్ట్ చాలా బాగుంటుందండి. కర్లీ హెయిర్ ఇలా బాక్స్లో ఇస్తాడు మనకి. సో ఇలా బాక్స్లో ఇచ్చి ఇలా ఇక్కడ ఒక ప్లగ్ కూడా ఇస్తాడు మనకి. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి, షార్ట్స్ కర్లీ హెయిర్ పెట్టుకొని. నా హెయిర్ ఫస్ట్ ఇలా ఉంది, మళ్ళీ ఇది పెట్టిన తర్వాత కొంచెం రింగ్ టైప్లో అయితే వచ్చేసింది, కర్లీ హెయిర్ టైప్లో. చూడండి, ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది, షార్ట్స్ చూడండి. నేనైతే ఈ మధ్యన పెట్టుకోలేదు, అందుకే ఇలా సాఫ్ట్గానే ఉంది. సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడైతే యూజ్ చేస్తానన్నమాట. సో ఇక్కడైతే మనకు ఒక ప్లగ్ కూడా ఇచ్చేస్తాడు. ఇలా ప్లగ్ పెట్టేసుకొని మనము ఇక్కడ బటన్స్ ఉంటాయండి, జాగ్రత్తగా వాడాలి, లేకుంటే హెయిర్ మొత్తం పోతుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ బటన్స్ ఇస్తాడు, ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ అండి, ఆన్ చేసుకునేది ఆఫ్ చేసుకునేది అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్నిలో పెట్టుకోవాలో, 120, 140, 160, 180, 200 అని కూడా ఇచ్చాడు. మనం ఎన్నిలో పెట్టుకొని వాడుకోవాలనేది కూడా ఇచ్చాడు అన్నమాట. సో మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో ఇలా ఇది ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇంకా కూడా ఉంది, ఇక్కడ లోపల కూడా ఉంది, ఇక్కడ ఉంది, హీట్ తగ్గించుకునే కూడా ఉంది. సో మనం ఇలా పెట్టుకొని ఈ బటన్ ఇక్కడైనా పెట్టుకొని మనం ఇలా అయినా చేసుకోవచ్చు. కర్లీ హెయిర్ మనం ఆన్ చేసుకొని ఇట్లా, అంటే ఇన్ని హెయిర్ పెట్టకూడదండి, ఇలా ఒకే హెయిరే పెట్టాలన్నమాట. ఇట్లా కొన్ని తీసుకోవాలి. సో మనం ఇలా కొన్ని ఆన్ చేస్తే ప్లగ్ పెడితే ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. మీకు ఒకసారి చూపిస్తే ఇలా చూడండి, ఓపెన్ అయింది కదా. ఇలా పై నుంచి పెట్టుకుని ఇది సాఫ్ట్గా వచ్చేకి, ఇది ఇలా అంటే మనం ప్లగ్ పెట్టాలి. ప్లగ్ పెట్టిన తర్వాత ఇలా అంటే మనకు సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది జుట్టు. సో ఇంకొకటి ఉంది కదా ఇక్కడ, ఇది ఇప్పుడు ఓపెన్ కాలే, ఆన్ చేస్తే కన్నా ఓపెన్ అవుతుంది మనం ప్లగ్ పెడితే. సో ఇది వచ్చేసి ఇది కర్లీ హెయిర్ కండి. సో మనం కూడా అది కూడా ఇట్లానే కొన్ని తీసుకోవాలి. సో ఇలా కొన్ని తీసేసుకున్న తర్వాత ఇలా చుట్టుకోవాలన్నమాట హెయిర్. ఇలా చుట్టుతూ ఉంటే ఇలా పైనుంచి చుట్టుకోవాలి. ఇలా పైకి తీసుకున్నామా, ఇలా పైకి తీసుకున్న తర్వాత నేనేమన్నా ఆపోజిట్ చేస్తున్నాను, నాకు అయ్యే కనిపించలేదండి. సో ఇలా పైనుంచి చుట్టుకొని ఇలా అంత హెయిర్ అంతా ఇలా కొంచెం హెయిర్ తీసుకొని ఇలా అలా చుట్టుకొని వస్తే మనం ప్లగ్ పెట్టి హీట్ చేసుకోవాలన్నమాట. సో హీట్ చేస్తే అప్పుడు ఈ హెయిర్ అనేది మనకు రింగులు కర్లీ హెయిర్ టైప్లో వచ్చేస్తుంది. ఎక్కువ తీసుకోకూడదు, ఇలా లైట్గానే తీసుకోవాలి. సో ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఇవి పవర్తో పని కదా మనకు, అందుకు ఇలా అన్నీ ఇలా పవర్ హీట్ అవుతూ ఉంటుంది కదా. సో కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇలా అంతా హెయిర్ అంతా ఇలా తిప్పుకుంటే కన్నా మనకు కొంచెం రింగ్ టైప్లో అయితే వచ్చేస్తుంది హెయిర్. చూడండి, నేను ఇప్పుడు జస్ట్ అలా చూపించాను కదా, అప్పుడే అలా కొంచెం రింగ్ టైప్లో వచ్చేస్తుంది. హీట్ చేయలేదు, ప్లగ్ అయితే అట్లనే ఉంది, ఓకేనా. మనం హీట్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఎక్కడైనా పోయినప్పుడు పార్టీ పోయినప్పుడు ట్రై చేయండి. పార్టీ నేనైతే ట్రై చేస్తానండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదా అనేసి. చూడండి, ఇలా కొంచెం రింగ్ టైప్లో ఇలా చుట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇలా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత హీట్ అవుతుంది కదా హెయిర్, హీట్ అయినప్పుడు చిన్నగా ఇలా తీసుకుంటూ వస్తే కదా, సో హెయిర్ అనేది ఇలా రింగు టైప్లో, చూడండి నాకు వచ్చేసింది ఇలా రింగు టైప్లో, కర్లీ హెయిర్ టైప్లో అంతా వచ్చేస్తాను. నేను ఒక వీడియో పెట్టాను, చూడండి మీకు డౌట్ ఉంటే కన్నా, ఓకేనా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా షార్ట్స్ పెట్టాను, ఈ కర్లీ హెయిర్ ఎలా చేసుకుంటారు, ఎలా వస్తుంది హెయిర్, ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఎలా వస్తుంది ఏంటి అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి మనకి ఇలా సాఫ్ట్గా, ఇప్పుడు ఇట్లా చిక్కుగా ఉంటుంది కదా. సో మనకి ఇలా సాఫ్ట్గా రావాలంటే మనం ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా అనడమే, అంతే అండి. ఇది ఓకేనా. నచ్చింది అనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి గాయస్, ఓకేనా.
తీసుకున్నానండి, చాలా రోజులు అయింది తీసుకొని. అప్పుడు నేను మా సిస్టర్ వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు నేనైతే అక్కడైతే తీసుకున్నాను. చాలా బాగుంది, బ్యూటీది. 700 ఎంతో పడింది అంతే, కాస్ట్ కూడా పెద్దగా ఏం ఎక్కువ రేట్ ఏం లేదు అంతే. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని కూడా ఉంటుంది ఇక్కడ చూడండి. జాగ్రత్తగా చూసి చేసుకోవడమే అన్నమాట, చేసుకోవాలి. అలా తిప్పుకుంటూ వస్తే గ్యారంటీ అండి, హెయిర్ అయితే బాగా రింగ్ టైప్లో అయితే వస్తుంది. నేను యూజ్ చేశాను కదా, చాలా బాగా వచ్చేస్తుంది. మళ్ళీ నేను ఇలా జాగ్రత్తగా ఎత్తి పెట్టేస్తాను. ఎప్పుడైనా ఎక్కడికైనా పోయినప్పుడు యూజ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ఓకే? ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. కర్లీ హెయిర్, ఓకేనా? మీరు వాడరు ఏంటికా అంటారు. సో నేను ఉండేది ఇంట్లో మనకి ఇంకొకరు సపోర్ట్ ఉండాలి అండి. మనకి హెయిర్ పెట్టాలంటే ఇంకా మా ఫ్రెండ్ ఎవరో అమ్మాయి వాళ్ళని, మా ఫ్రెండ్స్ని వస్తే కన్నా వాళ్ళతో నేను పెట్టించుకుంటాను. లేదంటే ఇంకా అలానే భద్రంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు అయితే పెట్టించుకుంటానండి. కర్లీ హెయిర్ అయితే పెడతాను. ఇలా మామూలుగా డే టైంలో అయితే కానీ, మామూలుగా టైంలో అయితే ఇలా సాఫ్ట్గానే ఉంటుంది జుట్టు మొత్తం. లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం కర్లీ హెయిర్ కావాలి అనుకుంటే కన్నా నేను అప్పుడు యూజ్ చేస్తాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగనే వీడియోస్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి గాయస్, ఓకేనా? బాయ్.